హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి ఒక మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇలాంటి ఆయిల్ని రెగ్యులర్గా మనం తలకి అప్లై చేయడం వల్ల హెయిర్ రూట్స్ నుంచి కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. నార్మల్గా అయితే కొబ్బరి నూనెని వాడుతూ ఉంటారు కదా, అది అంత ఎఫెక్ట్ ఇవ్వలేకపోవచ్చు. ఇలాంటి ఆయిల్స్ కనుక వీక్లీ ట్వైస్ అలా అప్లై చేశారనుకో చుండ్రు లేకుండా హెయిర్ చాలా హెల్తీగా గ్రో అవుతుంది. స్కాల్ప్లో కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు అనేది ఊడకుండా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి. అవి ఒకటి మందారం ఆకు, మందారం పువ్వు తీసుకున్నాను, అలాగే కొద్దిగా కరివేపాకు, కలోంజి సీడ్స్, అలాగే కొద్దిగా మెంతులు, ఆనియన్స్ తీసుకున్నానండి. వీటి గురించి మనము ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్, అలాగే వీటి వల్ల హెయిర్కి ఎటువంటి యూజ్ ఉంటుందనేది తెలుసుకుంటూ మనము వీడియో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మందార పువ్వు బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామండి. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇది హెయిర్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా సాఫ్ట్గా వచ్చేలా చేస్తుందండి. ఇది హెయిర్కి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. హెయిర్ స్మూత్గా సాఫ్ట్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. ఇది చుండును కూడా చాలా వరకు నివారిస్తుంది. అలాగే మందార పాకులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో ఎన్నో రకాల విటమిన్స్, అలాగే అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుందండి. దీనివల్ల స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి రూట్స్ అనేవి స్ట్రాంగ్గా చేసేసి జుట్టు రాలకుండా హెల్ప్ చేస్తుందండి. అలాగే ఈ ఆయిల్ని కూడా మనం రెగ్యులర్గా పెట్టడం వల్ల జుట్టు అయితే అస్సలు రాదండి, చాలా బాగా హెల్ప్ చేస్తుంది మందార పాకు అయితే. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము. ఇవి మన హెయిర్ పెరగడానికి ఎలా హెల్ప్ అవుతుందో కూడా చూసేద్దాం. ఇందులో వైటమిన్ సి, బి, ప్రోటీన్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టుని స్ట్రాంగ్గా ఉంచేలాగా చేస్తుంది. అలాగే జుట్టులో తేమ అనేది ఎక్కువగా ఉండి మంచి కండిషన్ లాగా కూడా హెల్ప్ చేస్తుందండి. ఇందులో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల హెయిర్ షైనీగా ఉండేలాగా చేస్తుంది. అలాగే హెయిర్ కలర్ వైట్గా అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుందండి. రూట్స్ నుంచి కూడా హెల్తీగా పెరగడానికి చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఈ కర్రీ లీవ్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ గురించి బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. దీనిలో ఉన్న ప్రాపర్టీస్ వల్ల హెయిర్ రూట్స్ నుంచి స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుందండి. ఈ జుట్టు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. ఇది హెయిర్ డ్రై అవ్వకుండా చేస్తుందండి. ఇందులో ఫ్యాటీ అమైనో యాసిడ్స్ ఉండడం వల్ల హెయిర్కు మంచి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. కలోంజీ సీడ్స్ ఆయిల్ వాడడం వల్ల మనకి వైట్ హెయిర్ రాకుండా కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండడం వల్ల హెయిర్కి చాలా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మేతి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మెంతుల్లో ప్రోటీన్, ఐరన్, నికోటినిక్ యాసిడ్, అలాగే వైటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ చాలా హెల్తీగా ఉండేలాగా చేస్తుంది. రూట్స్ నుంచి కూడా హెయిర్ స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుందండి. ఎప్పుడైతే మనకి స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగినప్పుడు జుట్టు కుదుళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో అప్పుడే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. అలాగే యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో మెయిన్గా వచ్చేసి సల్ఫర్, పొటాషియం, అలాగే ఎన్నో రకాల ఎసెన్షియల్ విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇందులో వైటమిన్ బి6, బి9, సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ లాస్ అవ్వకుండా చేస్తుంది. అలాగే స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కూడా చేస్తుంది, అంటే జుట్టు చివర్లు చిట్లకుండా చేస్తుంది. సో టోటల్గా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా జుట్టు స్ట్రాంగ్గా, థిక్గా, హెల్తీగా పెరిగేలాగా చేస్తుంది. వీటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలనో చూసేద్దాం. దీనికోసం నేను 1/2 లీటర్ దాకా కోకోనట్ ఆయిల్ని తీసుకున్నానండి. మీరు పారాషూట్ కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చండి. స్వచ్ఛమైనది అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకున్నానండి. ఇందులోకి మనం శుభ్రంగా చేసుకున్న మందార పువ్వుల్ని తీసుకోవాలి. నేను వచ్చేసి వాటర్లో కడిగేసి తడి ఏం లేకుండా ఆరబెట్టానండి. తడిగా ఉంటే మనకి ఆయిల్లో వేయగానే ఇలా చిట్లు పడుతుంటుంది కదా, అలా ఉంటుంది అనేసి నేను తడి లేకుండా చూసుకున్నాను. ఆకుల్ని కూడా అలానే క్లీన్ చేశానండి. సో డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా కరివేపాకుని, మందార పువ్వుల్ని కూడా నేను నీట్గా కడిగేసి ఆరబెట్టేశానండి. తడి లేకుండా చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మందార పాకు యాడ్ చేశాను, మందారం పువ్వు, కరివేపాకు, అలాగే ఆనియన్ పీల్ కూడా ఇందులోనే యాడ్ చేశానండి. మనం వేస్ట్గా ఇది పక్కన పడేయద్దు. సో దాంట్లోనే వేస్తే మనకు చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్స్ని కూడా 2 తీసుకున్నానండి. వీటన్నిటిని బాండీలో యాడ్ చేశాను. అలాగే 2 స్పూన్స్ దాకా మెంతుల్ని తీసుకున్నాను.
అలాగే 2 స్పూన్స్ దాకా కలోంజి సీడ్స్ని కూడా తీసుకున్నానండి. వీటిని బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇంకా మీకు అవైలబుల్‌గా ఉంటే గోరింటాకునైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉసిరికాయల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అవి కూడా చాలా బావుంటాయి. అందులో ఉన్న గుణాలు కూడా మనకి హెయిర్ బాగా రూట్స్ నుంచి కూడా పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కోకోనట్ ఆయిల్‌ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. కోకోనట్ ఆయిల్ కూడా నార్మల్‌గా హెయిర్‌కి మంచి కండిషనర్‌గా పనిచేస్తుందండి. జుట్టు సాఫ్ట్‌గా ఉండేలా కూడా చేస్తుంది. ఇలా ఆయిల్ అంతా యాడ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గనక మరిగించినట్లయితే ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఆయిల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఆయిల్ అనేది కలర్ కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది. సో ఎల్లో కలర్గా వస్తుందన్నమాట. మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక ఫాస్ట్గా ఫ్రై అయిపోయి మనకి రిజల్ట్ అనేది అంత మంచిగా ఉండదు. ఎప్పుడైనా స్లో ప్రాసెస్లో చేసిందే రిజల్ట్ చాలా బాగుంటుంది. సో చూడండి, ఒక్క 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వచ్చేసింది కదా, మనకి కరివేపాకు కానీ ఆనియన్ కానీ మంచిగా ఫ్రై అయిపోతున్నట్లుంది కదా. సో ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరో 10 నిమిషాలు కనుక మరిగించినట్లయితే కలర్ కూడా చేంజ్ అయిపోతాయండి, బాగా ఫ్రై అయిపోతాయి కదా. సో ఇలాంటి ఆయిల్ని కనుక వారానికి 2 సార్లు మనకి తలకి అప్లై చేసి రూట్స్ నుంచి కూడా బాగా మసాజ్ చేసుకుంటూ వచ్చామనుకో చాలా హెల్తీగా గ్రో అవుతాయండి. హెయిర్ లాస్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం కూడా మనకి వైట్ హెయిర్ రాకుండా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మీకోసం ఒక చిన్న చిట్కా అండి. అదేంటంటే ఇలాంటి ఆయిల్ హెయిర్‌కి అప్లై చేయడం ద్వారా మనకి హెయిర్ అనేది బాగా గ్రో అవుతుంది కదా. అలాగే అట్ ద సేమ్ టైం మనము ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి ఆయిల్‌ని అప్లై చేస్తూ మంచి ఫుడ్ తీసుకుంటే కనుక మనకి జుట్టు అనేది చాలా బాగా గ్రో అవుతుంది. సో చూడండి, 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆనియన్స్ కానీ మందారపాకు మొత్తం కూడా ఇలా ఫ్రై అయిపోయాయి కదా. మీరు ఒక కరివేపాకుని తీసుకొని తుంచినట్లయితే క్రంచీగా వస్తుంటే అప్పుడు మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను మంచి హెయిర్ ఆయిల్ వాడుతున్నాను బట్ నాకు హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి ఆయిల్ని వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనము ఇంటేక్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలండి. హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడే వాటితో పాటు ఈ ఆయిల్ కూడా హెల్ప్ అవుతుంది మనకి చాలా హెల్తీగా గ్రో అవ్వడానికి. పైకి మనము ఎన్ని ఆయిల్స్ పెట్టా కూడా లోపల రూట్స్ నుంచి హెల్తీగా లేకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చూడండి, ఆయిల్ అనేది చాలా మరిగిపోయింది కదా. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాండీని అలాగే 2 డేస్ దాకా వదిలేసేయాలండి. అప్పుడే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, నేను 2 డేస్ తర్వాత చూస్తే ఆయిల్ అనేది ఇలా వచ్చేసింది కదా, కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని వడగట్టేసానండి. అంతే, టీ స్ట్రైనర్తో కానీ మీ దగ్గర ఏదైనా జల్లెళ్ళు ఉన్నా కూడా అందులో వేసేసి వడగట్టుకోవచ్చండి. లేదంటే వైట్ క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ కానీ అలాంటి క్లాత్ల సహాయంతో అయినా మీరు వడగట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇలా వాటర్ని స్ట్రెయిన్ చేసేది ఉంటుంది కదా, దాంతో వడపోసుకున్నానండి. ఇలా సన్నగా ఉన్న జాలి సహాయంతో వడగట్టుకున్నట్లయితే అందులో ఉన్న పార్టికల్స్ అనేవి రాకుండా నూనె అనేది చాలా ఫిల్టర్ అయిపోతుంది. మనకి హెయిర్కి అప్లై చేసుకొని కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, నేను ఫిల్టర్ చేసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా వచ్చేసింది. సో దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో ఇంతేనండి, ఇంత మంచి హెయిర్ ఆయిల్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ హెయిర్కి అప్లై చేసి తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.